హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్న ఎమ్మెల్యే ఆలపాటి. చంద్రన్న పసుపు కుంకుమను పంపిణీ. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్రగామిగా ఉన్నారన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ప్రసాద్. వివేకానందలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం. గ్రీవెన్స్ కు 5 ప్రజా అర్జీలు, తక్షణ పరిష్కారానికి చర్యలు. ప్రజలే తన కుటుంబ సభ్యులుగా వారి సంక్షేమం అభివృద్ధి పట్ల ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రిక్తాస్థాలతో వచ్చిన మనకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సుపరిపాలన అందించడంలో చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చంద్రన్న పసుపు కుంకుమ క్రింద డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళలకు ఎలాంటి సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందో వివరించారు. మహిళలు తమ కాళ్ల మీద వారు నిలబడేలా, ఆర్థికంగా వారు ఎదిగేందుకు వివిధ రకాల వస్తువులు తయారు చేసి లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా పొదుపు సంఘాల ద్వారా వారి వారి కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటును కల్పించే చర్యలు తీసుకోవడం ద్వారా పేదవారి కుటుంబాలలో ఆర్థిక ప్రగతిని పెంపొందించడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు టీడీపీనే తీసుకొచ్చిందని చెప్పిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పాదయాత్ర ద్వారా మహిళల పరిస్థితులు గమనించిన చంద్రబాబు నాయుడు వారి రుణాలను మాఫీ చేశారని చెప్పారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీ నుండి బిడ్డ పుట్టి ఇంటికి వెళ్లేంత వరకు కావలసిన పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ కల్పించడం జరిగిందని చెప్పారు. ఇంతేకాక పసుపు కుంకుమ క్రింద 10,000 రూపాయలు ఇంటికి పెద్ద కొడుకుగా అందించడం జరిగిందని ఎమ్మెల్యే ఆలపాటి తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడిని తిరిగి ముఖ్యమంత్రిగా ఉండేందుకు మహిళలు తమ ఓటును టీడీపీకే వేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. పార్టీ వారి కోరికే న్యాయం జరుగుతుందా, బంధువర్గాల వరకే న్యాయం జరుగుతుందా, లేకపోతే వాళ్ళ యొక్క మిత్రులకే న్యాయం జరుగుతూ ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు మన అందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్నా, వ్యక్తిగతమైన అభివృద్ధి జరగాలన్నా, వ్యక్తిగతమైన సంక్షేమం జరగాలన్నా, కుటుంబ వికాసం రావాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు నిజమైన భవిష్యత్తును చూడాలన్నా ఎవరు ఉండాలి అనేది ఈ రోజున ఆలోచన చేయాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పడానికి నా ఈ ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక పక్కన అన్నమాట నిలబెట్టుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేస్తే పేదరికం పోతూ ఉంటుంది, పేదరికం మీద ఏ రకంగా గెలుస్తూ ఉంటాడు పేదవాడు, ఈ రకంగా పేదరికాన్ని పోగొట్టడానికి ఏమేమి చేయాలి అని చెప్పి నిరంతరం ఆలోచన చేయటమే కాకుండా ఈ రోజున మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే 30 రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం ఇవాళ 1,00,000 రూపాయలు ఒక్కొక్క మహిళ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మానసపుత్రిక ఇది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1996 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఈ డ్వాక్రా సంఘాలు ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా ఈ రోజున ఈ రాష్ట్రంలో 95 లక్షల మంది మహిళా తల్లులు ఈనాడు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు అంటే, ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తున్నాడు అంటే ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళాభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోందని చెప్పారు. చివరి మహిళా లబ్ధిదారుని వరకు సహాయాన్ని అందించేలా ప్రభుత్వం పసుపు కుంకుమ క్రింద 10,000 రూపాయలను అందిస్తోందని చెప్పారు. ఇచ్చినటువంటి ఏదైతే మొదట 10,000 రూపాయలు మీ గ్రూపులకు ఇచ్చినటువంటి మొత్తాన్ని, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి మరో విడత పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి 10,000 రూపాయలని మీ గ్రూపులో అంతర్గత పొదుపుని పెంచుకోవడం ద్వారా
ఒకరి అవసరాలు ఇంకొకరు తీర్చుకోవడం ద్వారా సద్వినియోగం చేసుకోవడం, అంతిమంగా ప్రతి ఒక్క కుటుంబానికి పేదరికం లేని సమాజాన్ని చూడటం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. 10,000 రూపాయలకి తక్కువ కాకుండా చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్ల మహిళలు తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు. ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు రెట్టింపు చేయటంపై జీవిత భరోసా ముఖ్యమంత్రి కల్పించారని ఒక మహిళ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రతి పిల్లని, ప్రతి ఇంటిని, ప్రతి పెద్దని బ్రతికిస్తున్నాడైనా అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నకే ఓటు వెయ్యాలి, మానవతా ధర్మంతో ఉండండి అని మీకు మరి ఒక్కసారి మనవి చేస్తూ, తమని చిన్నచూపు చూసే సమాజంలో మాకు ఒక గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిన చంద్రబాబుకు తాము రుణపడి ఉంటామని ట్రాన్స్జెండర్కి చెందిన ఒకరు పేర్కొన్నారు. పెన్షన్ ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంక్షేమం కోసం మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. అంతకుముందు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ప్రసంగించారు. మేము కూడా మనుషులు, మాకు కూడా ఒక ఇది కావాలని చెప్పి మాకెంతో విలువిచ్చినందుకు, గౌరవించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మేము మనుషులమే, మాకు ఒక ఇది ఉంటుంది, మాకు మానవత్వం ఉంది, మాకు మనసు ఉంది. కాబట్టి వీళ్ళను కూడా మనం ఆదరియాలి, వీళ్ళకు కూడా ఒక విలువ అనేది ఇవ్వాలని ఎంతో శ్రమించి, ఎంతో కష్టపడి మా కోసం ఈ యొక్క పథకాలను తెచ్చి, ఇంకా మరిన్ని పథకాలు మా కోసం ఆశించి మాకు ఇంకా తేవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము కోరుకుంటున్నామండి. మా యొక్క ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ తరఫున మేమందరం మీ ఎంతో రుణపడి ఉంటాము. మా యొక్క అందరికి ఇంకా మీరు ఇంకా చేయాలి, మేము ఇలా బయటకు వెళ్తాం, మాకు ఏమాత్రం మాకు ఇష్టం లేదు. కాకపోతే మేము ఇలా ఏం చేయాలో మాకు అర్థం కాక మా బ్రతకడానికి ఏ దారి లేక మేము ఇలా ఎంచుకోవడం తప్పితే మా అంతటికి మేము ఎంచుకున్నది కాదండి. కాబట్టి మా ఇంటి మీరు బాగా దయించి మాకు కలిపాల్సిన అన్నీ, సమకూరాల్సిన అన్నీ మాకు ఇవ్వాలి. ఇళ్ళు అనేది, రేషన్ కార్డులు అనేవి, గుర్తింపు కార్డులు అన్నీ, ఇంకా లోన్లు అనేవి మాకు కూడా ఇంకా అన్నీ ఇచ్చి, తదనంతరం చంద్రన్న పసుపు కుంకుమను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మహిళా సోదరీమణులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, చల్లా పుల్లారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నారని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సిహెచ్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రకృతి పరంగా లభించే ప్రతి వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వాటికి ప్రతి సృష్టిగా కొత్త వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నారని ఆయన అన్నారు. వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో స్టీఫెన్ హాకింగ్స్ సైన్స్ ఎగ్జిబిషన్ను కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సిహెచ్ ప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ని సందర్శించిన ప్రసాద్ విద్యార్థుల ఆలోచన శక్తిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచం అబ్బురపడేలా కొత్త విషయాలను విద్యార్థులు కనుగొంటున్నారని, చేసే ప్రతి పనిని అతి సులభంగా చేసే విధంగా పరికరాలను నేటి యువత తయారు చేస్తోందని ఆయన అన్నారు. చిన్నారులు తయారు చేసిన వేర్వేరు సబ్జెక్టుల నమూనాలు పెద్దలను ఆలోచింపచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే నేటి విద్యార్థులు సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు, ఇంటర్నెట్ లాంటి నూతన సాంకేతికత వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అతిగా ఉపయోగించి సమస్యలు తెచ్చుకోరాదని హితవు పలికారు. వెరీ వండర్ఫుల్ షో, దట్ ఈస్ హైలీ 5 పాయింట్స్ వి అబ్జర్వ్. ఈ ఎగ్జిబిషన్ మామూలుగా సెంట్రల్ స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియంకి పరిమితి అనుకుంటాం, కానీ అవర్ ఇండియన్స్ ట్రెడిషన్స్, కల్చరల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్, క్రియేటివ్ వాల్యూస్ 5 కలిపి వండర్ఫుల్ ఏమిటంటే ప్రైమరీ చిల్డ్రన్ ఇన్వాల్వ్మెంట్. దట్ ఈస్ ద సెల్యూట్ వన్స్ అగైన్ ఆల్ డియర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ అఫీషియల్స్, ఐ సెల్యూట్ ఎ లాట్. మరో ముఖ్య అతిథి ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఆర్ సుబ్బారావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఎవరూ పేదరికం వలన చదువులు ఆపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ సహకారంతో చదువుకుంటున్నారని చెప్పారు. నేటి యువత దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న పిల్లలు 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు కూడా పరిసరాలు వాటి గురించి వివరణతో ఉండడంతో వారికి ఎప్పటికీ కూడా జీవితాంతం కూడా ఈ దృశ్యాల రూపాన వాళ్ళ మనసులకు హత్తుకొని పోతుంది. ఇలా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటుపడుతున్న వివేకా సంస్థలకు దర్శించడం అనేది నాకు ఒక మహాభాగ్యము. వివేకా విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ సృష్టికి ప్రతి సృష్టి చేసే సమర్థత నేటి యువతరానికి ఉందని అన్నారు. కేవలం మన చదువుకున్న విషయాలే కాకుండా మన సమాజంలో చూసిన ఇతర విషయాల పట్ల కూడా అవగాహన పెంచే విధంగా వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, పారిశ్రామిక రంగంలో రావాల్సిన మార్పులు, శాస్త్రీయ రంగంలో రావాల్సిన మార్పులు, సాంకేతికలో రావాల్సిన మార్పులు అన్నీ కూడా
దృష్టిలో ఉంచుకొని రకరకాల మోడల్స్ తయారు చేశారు. కేవలం మ్యాథమెటిక్స్, సైన్స్, సోషలే కాకుండా మరి లాంగ్వేజ్ పట్ల కూడా మరి ప్రత్యేక శ్రద్ధ వహించారు. దాన్ని చెప్పేటువంటి రీతిలో కూడా మన పండుగలు జరుపుకునే విధానాలు కానివ్వండి. వివేకా స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న తరగతి చిన్నదే అయినా కొత్తగా ఆలోచించే శక్తి వారిలో ఉందని పేర్కొన్నారు. And they did wonderful projects, and I hope it will continue in our institution for the forthcoming years, and it will bring out students various ideas as well as even it may help them to get different ideas at their learning stage. ఎందుకంటే ఇప్పుడు we are seeing that కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రాజలక్ష్మి, రామాదేవి, శ్రీధర్, మురళి, శివకుమార్, పూర్ణ తదితరులు పర్యవేక్షించారు. సత్వరమే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్కు 5 ప్రజా అర్జీలు వచ్చాయి. వాటిని తక్షణమే ఆయా అధికారులకు పంపి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్ చెంచులక్ష్మి తెలిపారు. తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్కు 5 అర్జీలు వచ్చాయి. వాటిలో వివిధ సర్టిఫికెట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించి ఆయా మండలాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇచ్చినట్లు సూపరింటెండెంట్ చెంచులక్ష్మి తెలియజేశారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ డివిజనల్ ఆఫీసు తెనాలి నందు జరిగినటువంటి గ్రీవెన్స్లో 5 అర్జీలు వచ్చాయండి. బాపట్ల కంకటపాలెం నుండి యార్లగడ్డ వెంకటేశ్వర్లు అనేవారు బాగాణి భూమికి శిస్తు రసీదులు కాపీ అడిగారు. లంకా సునీత తెనాలి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అర్జీ దాఖలు చేస్తున్నారు. జిఏ ఫకీర్ అన్నవరం కొల్లిపర మండలం తనకు చెందినటువంటి భూమి అడంగల్లో నమోదు చేసుకోవటం కోసం సర్వే రిపోర్ట్ అవసరమైంది. సర్వే రిపోర్ట్ ఇప్పించవలసిందిగా కోరుతూ అర్జీ దాఖలు చేశారు. జమ్మలమడక మురళీకృష్ణ. టీడీపీ గ్రామస్థాయి సమావేశం ఆదివారం కొలకలూరులో జరిగింది. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు గ్రామ టీడీపీ నాయకులు వల్లూరు వరప్రసాద్, నల్లిబోయిన నాగేశ్వరరావు, కొలకలూరు వసంత నాగేశ్వరరావు, తోట లక్ష్మయ్య, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో జరిగిన చందన్న పసుపు కుంకుమ కార్యక్రమం అనంతరం పలువురు యువకులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. పార్టీ అభివృద్ధికి, విజయానికి యువత కృషి చేయాలని కోరారు. స్థానిక టీడీపీ నాయకులు నన్నే అజీజ్ ఆధ్వర్యంలో గ్రామ యువత పార్టీలో చేరింది. తదనంతరం 10 లక్షలతో నిర్మించే ఈద్గాకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తదుపరి ముస్లింలతో ఆత్మీయ సమావేశం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఈ రోజున నాకైతే నిజంగా చెప్తా ఉన్నాను, నేను ఈ 10 సంవత్సరాల్లో అడిగిన మసీదుకి సహాయం చేశాను, ఈద్గాకు సహాయం చేశాను. నేను ఎన్నికల్లో గెలిచానో ఓడి అన్నది కూడా కాదు, మీ అందరికీ తెలుసు. మర్కజ్కి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు ఇస్తూ ఉంటాను. మదర్సాకి, తేల్పోల్ మసీద్కి ప్రతి సంవత్సరం 25,000 ఇస్తాను. అంటే ఇది నేను ఏదో ఎన్నికలు గెలవటానికో లేకపోతే గెలిచేదానికో లేకపోతే ఇంకోటో అని కాదు, మీ పట్ల ఉన్న నాకు అభిమానం. నిజంగా నేను చాలా మీటింగులో చెప్తాను, మా వాళ్ళందరికీ కోపం వస్తూ ఉంటుంది. నేను గెలిచాను అంటే ఇద్దరు వల్ల గెలిచాను ఈ నియోజకవర్గంలో. ఒకటి ముస్లింలు, 2 వైశ్యులు అని చెప్తా ఉంటాను. అంటే మేమందరం ఓట్లు వేయాలా అని మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటారు నన్ను. అంటే గతంలో వేయని వాళ్ళు ఇవాళ వేసారని చెప్పుకునేదానికి. మరి ఆ రకంగా వేసిన వాళ్ళ గురించి మనం వేసినట్టుగా చెప్పుకోవాలి, చేసిన వాళ్ళని చేసినట్టుగా చెప్పుకోవాలి. ఈ రోజున మీ అందరూ సహకారం కావాలి. ఇవాళ మనందరం కూడా ఈ ఊళ్ళో మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎక్కడే అంటే కొలకలూరు ముస్లిం పేట అని చెప్పుకునేలాగా ఉండాలి. ఒకటే మాట, ఒకటే బాట. వినోదాత్మక పుస్తకాలు అందరికీ అన్ని వేళలా ఆసక్తి కలిగిస్తాయని చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అన్నారు. విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తెనాలిలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవంలో భాగంగా నాకు నచ్చిన పుస్తకం అనే అంశంపై పలువురు విశ్రాంత అధ్యాపకులు ప్రసంగించారు. డాక్టర్ దశరథ్ రంగాచార్య రచన జీవనయానం పుస్తకంలో జీవితం, తోటలు, గృహాలు, పల్లె జీవితాలను విశ్లేషిస్తూ ప్రసంగించారు. అలాగే సాహితీలో కథలు, కవితలు, నవలలు, జీవిత చరిత్రలు, అధ్యాపక కథలు బాలలకు, విద్యార్థులకు పరిచయం చేయాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో గోలి వీరాంజనేయులు, రావినూతల శ్రీరామమూర్తి, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, దానిపర్తి ధనుంజయరావు, కె మల్లికార్జునరావు, ఏవి భానుప్రసాద్, గీతాంజలి మూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని బుల్లుముంత కృష్ణ మాస్టర్ పర్యవేక్షించారు. మనిషి చిరునామా, స్వరార్చన, పాట పల్లవించిన వేళ, మెరుపుల మొగ్గలు, వెలుగు పూలు,
పాట పరిమణించిన వేళ పంచి విపంచి చిమ్మపూడి నానీలు సులువుగా పాట రాయటం ఎలా, కొత్త శ్వాస కోసం తల్లి నిన్ను దలించి, ఇట్లా ప్రతి ప్రక్రియలో ఆయన తన కళాన్ని పరుగులు తీయించారు. పద్యం రాశారు, వచనం రాశారు, గేయం రాశారు, నాటకం రాశారు. అలా అనేకమైనటువంటి ప్రక్రియల్లో ఆయన రచించారు. వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొలకులూరు కిరణ్ కుమార్ను సత్కరించారు. కిరణ్ కుమార్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. నాగార్జున యూనివర్సిటీ వైఎస్ఆర్ విద్యార్థి యూనియన్ ఇన్ఛార్జిగా కొలకులూరు కిరణ్ కుమార్ తన సేవలను విస్తృతపరచాలని వైసీపీ నాయకులు తట్టుకొళ్ల అశోక్ యాదవ్ అన్నారు. విద్యార్థి సమస్యలను పరిష్కరించడంలో విశేషంగా కృషి చేసి పార్టీకి పేరు తీసుకురావాలని కోరారు. వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి అయినంపూడి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభినందనలో తలతోటి సుధాకర్, నాగసర్పు గణేష్, ఏ మహేష్ బాబు, జి సుబ్రహ్మణ్యం, ఎన్ సాయి చరణ్, ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రస్తుతం స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ పదవి నియమించినందుకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న సన్మానం చేయడం జరిగింది. అట్లాగే కిరణ్ కుమార్ అటు వేమూరు నియోజకవర్గంలో నాగార్జున గారిని, అట్లాగే తెనాలి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అన్నాపతిని శివకుమార్ గారి గెలుపుకు, అట్లాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కష్టపడి పనిచేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయానికి కలర్ ప్రింటర్ని వేములపల్లి సూచన బహుకరించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ వారిని అభినందించారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కు కలర్ ప్రింట్ స్కానర్ని పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వేములపల్లి సూచన అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సూచన మాట్లాడుతూ పెన్షనర్స్ తెనాలి శాఖ విశ్రాంతి ఉద్యోగులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. అసోసియేషన్ ద్వారా తన వంతుగా సేవా ధర్మాన్ని నిర్వర్తించాలన్న దృక్పథంతో కలర్ ప్రింట్ స్కానర్ని బహుకరించినట్లు చెప్పారు. బయోమెట్రిక్ పద్ధతిలో వేసి ఇవ్వడానికి వీలుగా బాగుంటుందనే ఉద్దేశంతో పెన్షనర్గా ఉన్నటువంటి మేము బయోమెట్రిక్ మిషనరీ కూడాను ప్రింటరు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడే పెన్షన్ ఆఫీస్కి వచ్చి అందరూ కూడా చాలా సౌకర్యవంతంగా పెన్షన్స్ అంతా కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. దీనివల్ల సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాచిరాజు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తూ ఇక్కడి అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవలను చూసి తన తోడ్పాటును ఇవ్వటం సంతోషించదగ్గ విషయమంటూ సుజనకు కృతజ్ఞతలు తెలిపారు. వారు గోదావరి జిల్లాలో పనిచేశారు ప్రధానోపాధ్యాయురాలుగా. ఆవిడ వచ్చి ఇక్కడి డిజిటల్ పద్ధతిలో లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వటం అనేటువంటి పద్ధతి తెలుసుకుని మా అసోసియేషన్కి అన్ని ముద్రలు, వేలు ముద్రలు వేయటానికి, కళ్ళు తీయటానికి ఐరిస్ మిషను, ఆ తర్వాత దాన్ని ప్రింట్ చేసి దానికి డూప్లికేట్లు ఇవ్వడానికి కూడా ప్రింటింగ్ మిషన్ కూడా వారు ఇచ్చినందుకు మా అసోసియేషన్ తరఫున వారి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సమావేశంలో తెనాలి సబ్ ట్రెజరీ సిహెచ్ లక్ష్మి, మాతంగి సత్యసాగర్, బొమ్మదేవ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్థిక శక్తిగా మహిళలు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్న ఎమ్మెల్యే ఆలపాటి చంద్రన్న పసుపు కుంకుమను పంపిణీ. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్రగామిగా ఉన్నారన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ప్రసాద్. వివేకానందలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం. గ్రీవెన్స్ కు 5 ప్రజా అర్జీలు, తక్షణ పరిష్కారానికి చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.